రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన, హైడ్రా అధికారుల పైన, అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ని అమ్మిండు, అలా కబ్జా చేసుకున్నాడు, కట్టిండు, అమ్మిండు. బలైపోయింది ఎవరు? దాంట్లో ఉన్నటువంటి కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు, దానిలో ఫ్లాట్లు కొన్నటువంటి వాళ్ళు బలైపోయారు. ఒకవేళ కనుక దీనికి ప్రధానమైనటువంటి బాధ్యులు ఎవరిని ఇవ్వాలి? దీనికి నాలా పర్మిషన్ ఉంది, కరెంటు బిల్లు ఉన్నది, మిగతా సంబంధించినటువంటి అన్ని సంబంధించిన పర్మిషన్స్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాక తర్వాత మరి అధికారుల యొక్క అండదండలతో కదా వీరు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని అనుకుంటే మరి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు అమాయకులైనటువంటి వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు లాస్ అయిపోయారు, డాక్యుమెంట్స్ కరెక్ట్గా కనబడతా ఉంటాయి, వాళ్ళంతా కూడా బదనం అయిపోయారు. వాళ్ళకి కనీసం టైం కూడా ఇవ్వలేదు. మాకు టైం కూడా ఇవ్వకుండా చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని తీసుకొని ఇప్పుడు సంకలు వేసుకొని చెట్టు కిందనో పుట్ట కిందనో ఇప్పుడు ఉండాల్సినటువంటి ఆ పరిస్థితి ఏర్పడ్డది. మాకు ఒక వారం రోజులు టైం ఇచ్చినట్టయితే ఉంటే మేము ఇల్లు ఖాళీ చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి సామాన్ తీసుకొని బయటకు వెళ్ళేటువంటి వాళ్ళం కదా అని దుమ్మెత్తిపి వస్తున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా అక్రమమైనటువంటి కట్టడాలు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ కూల్చివేస్తామన్నటువంటి ధైర్యం హైడ్రాకు ఉన్నది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు నేను ఇంతకుముందు మొదట్లోనే చెప్పినట్టుగా చాలామంది ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ల సంగతి ఏంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ సంగతి ఏంది? దాన్ని కూల్చేటువంటి దమ్ము హైడ్రాకు లేదా? ఎందుకు కూల్చరు దాన్ని? అలాగే పట్టం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎందుకు కూల్చరు? అంటే చెప్పుకుంటూ పోతే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. చాలా ఉన్నాయి. మరి వాటి జోలికి ఎందుకు పోవట్లేదు? సో ప్రజలు సంబరాలు చేసుకున్నారట, అవి కూడా వచ్చినాయి. దాని తర్వాత కొంతమంది తిట్టేటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి.